వెల్కమ్ టు సి న్యూస్. నా పేరు ప్రియా. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఐటీ ఉద్యోగులతో చంద్రబాబు ముఖాముఖి. జిల్లాల వారీగా వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు హామీ. ఏ ఎన్నిక జరిగినా కూటమి ప్రభుత్వానిదే విజయం. ఎమ్మెల్సీ ఎన్నికలపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. త్వరలోనే ఆలయాలకు పాలక మండళ్లు. దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి. పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలబడతాం. రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ముద్రగడ ఇంటిపై ట్రాక్టర్తో దాడి. పోలీసుల అదుపులో జనసేన అభిమాని. ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్లను ప్రతి నెల స్వయంగా లబ్ధిదారులకు వెళ్లి అందజేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ దఫా అన్నమయ్య జిల్లా సంబేపల్లిలో పర్యటించారు. గ్రామంలో ప్రజావేదిక వద్ద సాఫ్ట్వేర్ ఉద్యోగులతో ముఖాముఖిలో మాట్లాడారు. ఇక్కడ ఎవరైనా ఐటీ ఉద్యోగులున్నారా అని ప్రజావేదిక నుండి ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రశ్నించగా 40 మంది లేచి యువతీ యువకులు నిలబడ్డారు. మీరంతా వేదికపైకి రావాలి అంటూ ముఖ్యమంత్రి ఆహ్వానించారు. వారికి మైక్ ఇచ్చి అనుభవాలు పంచుకోవాలి అని కోరగా ప్రతి ఒక్కరూ మీ పుణ్యఫలంతోనే ఐటీ ఉద్యోగాలు సాధించాం. కరోనా అప్పటి నుండి వర్క్ ఫ్రం హోం చేస్తున్నాం. తల్లిదండ్రులను చూసుకుంటున్నాం. ఉద్యాన పంటలు పండిస్తున్నాం. అదనపు ఆదాయం వస్తుంది అని సంతోషం వ్యక్తం చేశారు. కొందరైతే ఐటీ ఉద్యోగంతో పాటు పొటేళ్ల పెంపకం చేస్తున్నామని, పల్లెటూరులో పుట్టి మీ స్ఫూర్తితో బీటెక్ చదివాను, నెలకు 2,20,000 జీతం వస్తుంది అని ఐటీ ఉద్యోగి శ్రీనివాస్ తెలిపారు. యువత మాటలకు ముగ్ధుడైన చంద్రబాబు మీకోసం జిల్లాల వారీగా వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. గ్రామీణ యువతకు అత్యంత సులభతరంగా మారిన వర్క్ ఫ్రం హోం విధానాన్ని మరింత మెరుగ్గా ప్రోత్సహిస్తామన్నారు. ఆయన వెంట మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తదితరులు ఉన్నారు. నేను ఎన్నో రోజుల నుంచి వర్క్ ఫ్రం హోం, ఇంటి దగ్గర కూర్చొని పనిచేసే విధానానికి శ్రీకారం చుట్టాలని మాట్లాడుతున్నాను. ఎన్నికల్లో కూడా దాన్ని ఒక నినాదంగా తీసుకొని నేను చెప్పాను. ఒకప్పుడు నేను ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ప్రమోట్ చేశాను. దగ్గర 30 సంవత్సరాల కంటే ముందు. అప్పుడు ఎవరికీ ఐటీ అంటే తెలియదు, పెద్దగా డెవలప్ కాలేదు. ఆ రోజు బిల్ గేట్స్ ఏం చేశారంటే అమెరికా నుంచి ఇంటర్నెట్ని ఇన్నోవేట్ చేశాడు. ఆ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత ప్రపంచమంతా ఒక కుగ్రామంగా తయారైపోయింది. అంత మునుపు అమెరికాలో ఏమైనా జరిగితే మనకు తెలియాలంటే 4 రోజులు పట్టేది. కానీ ఎప్పుడైతే ఇంటర్నెట్ వచ్చిందో టెక్నాలజీలో పెద్ద బ్రేక్ త్రూ వచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి భవిష్యత్తు ఉందనే ఉద్దేశంతో నేను ఆ రోజుటి నుంచే శ్రద్ధ పెట్టాను. ఎవరికి అర్థం కాలేదు బిగినింగ్లో. ఆ రోజు ఒక హైటెక్ సిటీ కట్టాలంటే చాలా శ్రమ పడ్డాను. అనేక మీటింగ్లు పెట్టాను. ఇప్పుడు ఏ విధంగా అయితే ఐటీ ప్రొఫెషనల్స్ అంతా పనిచేస్తున్నారో వీళ్ళందరూ ఐడియాస్ తీసుకున్నట్టు 4-5 మీటింగ్లు పెట్టి ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటే ముందు హైటెక్ టవర్ కట్టాం. ఆ హైటెక్ టవర్ కట్టిన తర్వాత ఇలాంటి పిల్లలందరూ చూసిన తర్వాత మేము కూడా ఐటీ చదువుకోవాలి, ఐటీ ఉద్యోగం చేయాలనే ఆశ పుట్టింది. దానిపైన నేను అమెరికాకి వెళ్ళి అనేక కంపెనీలకు అందరికి చెప్పి 15 రోజులు ఫైల్స్ మోసుకొని అమెరికాలో అన్ని కంపెనీలకు వెళ్ళి ఇండియాకి రండి, మా కుర్రాళ్ళు ఉన్నారు, బ్రహ్మాండంగా పనిచేస్తారని చెప్పి ప్రమోట్ చేశాను. అప్పుడు ఆలోచించాను, ఉద్యోగాలు వస్తున్నాయి, దీనికి కావాల్సింది ఇంజనీరింగ్ కాలేజీలు కావాలి, ఐటీ ఎడ్యుకేషన్ కావాలని చెప్పి ఉద్దేశంతో ఆ రోజు 30 ఇంజనీరింగ్ కాలేజీలని 9 ఏళ్లలో 300 ఇంజనీరింగ్ కాలేజీలు చేశాం. ఏ రెవెన్యూ డివిజన్ పోయినా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడేది. ఇప్పుడు ఏ కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ పోయినా ఒక ఇంజనీరింగ్ కాలేజీ కనపడొస్తుంది. ఆ కాలేజ్ చూసినప్పుడు పిల్లల ఆలోచన మారుతుంది, నేను కూడా చదువుకోవాలని కోరిక పుడుతుంది. అక్కడి నుంచి ప్రారంభమైంది. ఈరోజు మీరు చూస్తే అమెరికాలో నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఇప్పుడు మన పిల్లలు ఇక్కడ చేస్తున్నారు, చాలా వాళ్ళని చూస్తే గర్వపడుతున్నా నేను.
ఏ ఎన్నిక జరిగినా కూటమి ప్రభుత్వాన్ని విజయమని, ప్రభుత్వంపై ప్రజలు పూర్తి విశ్వాసంతో ఉన్నారు అని రూరల్ శాసనసభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. కూటమి అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ ను గెలిపించుకోవడం ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి అని సూచించారు. రూరల్ టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కె జవహర్, జిల్లా పరిశీలకులు మందలపు రవికుమార్, ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్, రాష్ట్ర కార్యదర్శి ఎంపీపీ వెలుగుబంటి ప్రసాద్, రాష్ట్ర హెల్త్ వింగ్ ప్రధాన కార్యదర్శి గోరంట్ల రవిరామ్ కిరణ్, తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకులతో సమావేశం నిర్వహించారు. గోరంట్ల మాట్లాడుతూ ఈ నెల 27న జరిగే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ విజయం సాధించే దిశగా అందరూ కృషి చేయాలి అని కోరారు. రూరల్ నియోజకవర్గంలో పట్టభద్రుల ఓటర్లు 8,365 మంది ఉన్నారని, వారందరికీ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి వివరించాలి అని బూత్ కన్వీనర్లకు పలు సూచనలు చేశారు. ఎమ్మెల్సీ అభ్యర్థి పేరాబత్తుల రాజశేఖర్ మాట్లాడుతూ గత ప్రభుత్వం చేసిన నిర్వాకం వల్ల రాష్ట్రాన్ని గాడిలో పెట్టడానికి కొంత సమయం పడుతుంది అని, ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునేందుకు కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని, అనేక రంగాలను సమన్వయం చేస్తూ ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. వచ్చిన స్కీమ్ని ప్రజల్లోకి తీసుకెళ్దాం. మనకు వేస్ట్ అవ్వద్దు, విడగొట్టేదానికి ప్రయత్నం చేస్తారు. ఒకరి మీద ఒకరు చెబుతారు. మనం చూశారు, డిప్యూటీ సీఎం గురించి మాట్లాడారు. అసలు మాట్లాడాల్సిన అవసరం ఉందా? చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నసే ముఖ్యమంత్రి ఎవరైనా ఎందుకు వస్తుంది? డిప్యూటీ సీఎం గురించి ఎందుకు? ఒక అండర్స్టాండింగ్లో ఆగిపోయింది. ఎవరో ఒక పనికిరానట్టు మాట్లాడతాడు. దాని పరిశ్రమ అపార్థాలకి దారి చేస్తుంది. అసలు దాని గురించి ఏ పదవుల గురించి ఎవరు మాట్లాడద్దు. దయచేసి ఎవరు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఒకటి, అవతల పార్టీని చీల్చండి అడదాం. వాళ్ళు అప్పుడే శ్రీరామచంద్రులు అయినట్టు, పావనం అయిపోయినట్టు, పవిత్రులు అయిపోయినట్టు మాట్లాడుతున్నారు లీడర్లు వచ్చి. నిన్న మనం ఆల్రెడీ ముందుగా చెప్పాం, లీడర్లు పాంప్లెట్ ఇస్తాం. 2-3 రోజుల్లో పాంప్లెట్ క్రియేట్ చేసి మనం ఈ 8 నెలలు తీసుకున్న నిర్ణయాలని మనం చూద్దాం. మీకు కూడా చాలా మంది తెలియదు ఏం జరుగుతుంది అనేది. నాకే తెలియదు, మీకేం తెలుస్తుంది? నేను అదే వచ్చింది, కమ్యూనికేషన్ గ్యాప్ అని. ఉదాహరణకి దావాస్ పెట్టారు. దావాస్ ఉద్దేశం ఏంటంటే ప్రొజెక్ట్ చేయటం. ఈ రాష్ట్రంలో అపార అవకాశాలు ఉంది, మీరు రండి చెప్పడం కోసం. ఆడకాడే సంతకాలు కావు. ఆల్రెడీ 8 నెలల్లోనే 6,40,000 కోట్ల రూపాయలు సంతకాలు అయిపోయినాయి. 4,50,000 ఉద్యోగాలు ఇచ్చేలాగా పెట్టుబడులు వచ్చినాయి. ఏ రాష్ట్రానికి రాలా, గుజరాత్ రాలా, మహారాష్ట్ర రాలా, ఆంధ్రప్రదేశ్కి వచ్చినాయి. ఇవాళ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ కలిసి శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల సమీక్షలో మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులకు పలు ఆదేశాలు, సూచనలు ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల పాలక మండలి నియామకానికి ఉన్న అడ్డంకులు తొలగించి కార్యాచరణకు శ్రీకారం చుట్టినట్లు రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1,400 ఆలయాలకు పాలక మండళ్ల ఏర్పాట్లకు అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించారు. గత ప్రభుత్వంలో నియమితులైన పాలక మండళ్ల పదవీకాలం డిసెంబర్తో పూర్తయిందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర మంత్రివర్గం పాలక మండళ్ల నియామకానికి సంబంధించి తీర్మానించిందన్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఆలయ ఈవో బాపిరెడ్డి పాల్గొన్నారు. ఈ 13 రోజుల కార్యక్రమంలో ప్రతి భక్తుడికి దేవాదాయ శాఖ అనుమతులతో శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఆలయం వాళ్ళు లడ్డు ప్రసాదాన్ని ఈ సంవత్సరం ఉచితంగా ఇవ్వడానికి ఇవాళ ఎమ్మెల్యే గారు కోరారు. దాన్ని పూర్తిగా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం. ఖర్చు ఎంతైనా సరే అది దేవాదాయ శాఖ అనుమతులు ఇస్తుంది దానికి. ఇక 13 రోజుల పాటు లడ్డు ప్రసాదం ఉచితంగానే ఇస్తాం. ఇది గతంలో ఎప్పుడూ లేదు. దీన్ని ప్రాక్టికల్గా మేము చూసాం. కొన్ని ఆలయాల్లో ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలప్పుడు ఉచిత ప్రసాదం ఇచ్చినప్పుడు ఆ భక్తుల యొక్క సంతృప్త స్థాయి ఎంత స్థాయికి పోతుందంటే అంత స్థాయిలో ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున అందరం కలిసి కృషి చేసేది దేనికి అని అంటే వచ్చేటువంటి ప్రజలు, భక్తుల యొక్క మనోభావాలను ప్రభావితం చేసి ఆధ్యాత్మికత వైపు వాళ్ళని మళ్లించడమే లక్ష్యంగా మన ప్రభుత్వం చేసే కార్యక్రమంలో ఇది కూడా ఈరోజు అమలు చేయాలి అని కాళహస్తీశ్వర స్వామి ఆలయంలో దీన్ని ప్రవేశపెడతామని చెప్పి చెప్పడం జరిగింది.
హుకుంపేట మాజీ ఉప సర్పంచ్ జనసేన రాష్ట్ర కార్యక్రమాల కమిటీ కన్వీనర్ చిక్కాల బాబులు ఆధ్వర్యంలో రామకృష్ణనగర్లోని ఆయన నివాసంలో ఆదివారం పంచాయతీ కార్మికులు పారిశుద్ధ్య సిబ్బందికి వస్త్రాల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ విచ్చేశారు. ఆయన చేతుల మీదుగా పంచాయతీ సిబ్బంది పారిశుద్ధ్య కార్మికులకు వస్త్రాలు, స్వీట్లు పంపిణీ చేశారు. కందుల మాట్లాడుతూ మాజీ ఉప సర్పంచ్ జనసేన పార్టీ నాయకుడిగానే కాకుండా చిక్కాల బాబులు తనకు అత్యంత ఆత్మీయుడన్నారు. ప్రతి ఏటా ఇటువంటి మంచి కార్యక్రమాల్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. కరోనా సమయంలో ఫ్రంట్ లైన్ వారియర్లుగా పారిశుద్ధ్య కార్మికులు అందించిన సేవలను కొనియాడారు. కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులు, పంచాయతీ సిబ్బందికి మెరుగైన వేతనాలు అందించడంతో పాటు వారి ఆరోగ్య, ఉద్యోగ భద్రత కల్పించేందుకు కృషి చేస్తుంది అని భరోసా ఇచ్చారు. వారి సేవలను గుర్తించి బాబులు దుస్తులు, స్వీట్లు అందజేయడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. బాబులు కుటుంబ సభ్యులు భవిష్యత్తులో మరింత ఉన్నత స్థితికి రావాలి అని, ప్రతి ఏటా నిర్విఘ్నంగా ఈ కార్యక్రమం కొనసాగాలి అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, స్థానిక పెద్దలు, బాబులు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా హుకుంపేట మాజీ ఉప సర్పంచ్ జనసేన పార్టీ నాయకులు, నాకు అత్యంత ఆప్తులైనటువంటి చిక్కాల బాబులు గారి కుటుంబం, ఎవరైతే పారిశుద్ధ్య కార్మికులు ఈ పంచాయతీలో ఉన్నారో వారు చేస్తున్నటువంటి సేవల్ని నిరంతరం గుర్తు చేసుకుంటూ వారికి ప్రతి పండుగలకి కూడా వస్త్ర వితరణ చేయటం అనేటువంటిది మనం చూస్తూనే ఉన్నాం. ఈ సంవత్సరం ఎన్నికల సమయం అవటం వల్ల ఆ కార్యక్రమాన్ని పండగ సందర్భంలో నిర్వహించుకోకుండా కొంచెం లేటుగా ఈ ఫిబ్రవరిలో నిర్వహిస్తున్నారు. ఏదైనప్పటికీ కూడా క్రితం సంవత్సరం నేను మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పాను, వచ్చే సంవత్సరం నాటికి ఇప్పుడు ఏదైతే కూతురు అల్లుడు వచ్చారో అదేవిధంగా మనవడు, అదేవిధంగా అబ్బాయికి కూడా వివాహం కుదిరి కుటుంబం మొత్తం ఆనందంగా ఉండాలనేటువంటి మాటతోటి చెప్పడం జరిగింది. ఈరోజు మళ్ళీ వాళ్ళ అబ్బాయికి వివాహం కుదిరి తాంబూలాలు అయిన తర్వాత ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం అనేది చాలా ఆనందకరంగా ఉంది. ముఖ్యంగా తొలి నుంచి కూడా గ్రామ పారిశుద్ధ్యం గురించి మాత్రమే కాకుండా కరోనా లాంటి సమయంలో కూడా ఫ్రంట్ లైన్ వారియర్స్గా పనిచేసినటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఎవరైతే ఉన్నారో వారందరినీ కూడా గుర్తించి వాళ్ళకి ప్రతి సంవత్సరం కూడా ఈ రకమైనటువంటి వస్త్ర వితరణ చేయడం అనేటువంటిది చిక్కాల బాబులు నిర్వహిస్తున్నటువంటి ప్రత్యేకమైన కార్యక్రమం. ఈ సందర్భంగా మరొక మారు చిక్కాల బాబులకి, ఆయన కుటుంబానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తూ ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాలు నిర్వహించాలని, అదే సందర్భంలో వారి కుటుంబం కూడా మరింతగా ఆనందదాయకంగా ముందుకు వెళ్ళాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతోటి ఆ కుటుంబం ఉజ్వలమైన భవిష్యత్తులోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ముఖ్యంగా ఒక జనసేన పార్టీ తరఫున జనసేన నాయకుడిగా చిక్కాల బాబులు చేస్తున్నటువంటి కార్యక్రమాలకి మేము పూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో పారిశుద్ధ్య కార్మికులకు సంబంధించి మరింత మెరుగైనటువంటి సేవలు అందించే విధంగా వారికి మరింత ఉద్యోగ భద్రత లభించటం, అదేవిధంగా వారి యోగక్షేమాలని పెంపొందించే విధంగా కూటమి ప్రభుత్వం ఎల్లవేళ్లా కృషి చేస్తుందనేటువంటి మాటని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం అనేది నాకు చాలా ఆనందదాయకమైన విషయంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ముద్రగడ పద్మనాభం ఇంటిపై దాడి జరగడం సంచలనం సృష్టించింది. నేరుగా ట్రాక్టర్తో ఆయన నివాసంలోకి చొచ్చుకుని వచ్చిన ఒక యువకుడు పార్టీకోలో పార్కింగ్ చేసిన కారును ఢీకొట్టాడు. మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకుడు ముద్రగడ పద్మనాభం స్వగృహంలోకి ట్రాక్టర్తో ప్రవేశించిన యువకుడు ఖాళీ స్థలంలో ట్రాక్టర్తో రౌండ్స్ వేసి బీభత్సం చేశాడు. స్థానికులు యువకుడిని పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పచెప్పడం జరిగింది. కెర్లంపూడి పంచాయతీ పరిధిలో జగపతి నగరం గ్రామానికి చెందిన గనిశెట్టి గంగాధర్ యువకుడు ముద్రగడ నివాసంలో తెల్లవారుజామునే ట్రాక్టర్పై వచ్చి రాగానే గ్రౌండ్లో రోడ్డును ధ్వంసం చేసి కారు వెనుక భాగాన్ని ఢీకొట్టాడు. గంగాధర్ను జనసేన పార్టీ అభిమానిగా గుర్తించారు. గంగాధర్ కొన్ని రోజుల నుండి ముద్రగడ నివాసంలో దాడి చేయడానికి కుట్ర పన్నినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రేపు జరిగే ఢిల్లీ, త్వరలో జరిగే బీహార్ రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ను ప్రవేశపెట్టారని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు విమర్శించారు. బడ్జెట్ బీహార్, ఢిల్లీకే పరిమితమైంది అని వ్యాఖ్యానించారు. ఇప్పటికే దేశంలో వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఉపాధి లేక పట్టణాలకు వలసలు వెళ్తున్నారని, కనీసం ఉపాధి హామీ చట్టానికి నిధులు సరిగ్గా కేటాయించలేదన్నారు. ఈ పథకాన్ని ఎత్తివేయడానికి కుట్ర జరుగుతుంది అని మధు తెలిపారు. ఆంధ్రప్రదేశ్కి మొండి చేయి చూపించారని, రాజధానికి నిధులు కానీ ప్రత్యేక హోదా ఊసేయలేదన్నారు.
వస్తుసేవల పన్ను, పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గించలేదని, దీంతో సామాన్యుడికి పెనుభారంగా మారుతుందన్నారు. మరొకసారి ఈ బడ్జెట్లో కార్పొరేట్ పారిశ్రామికవేత్తలకు ఫుల్ మిల్స్ పెట్టారని, సామాన్య మధ్యతరగతి ప్రజల్ని గాలికొదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ ఇది పూర్తిగా ఢిల్లీ, బీహార్ ఎన్నికల బడ్జెట్. ఈ బడ్జెట్ను చూసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ సిగ్గుపడారు. ఎందుకంటే ఈరోజు దేశంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారంటే దానికి ఇద్దరు కారణం. ఒకరు చంద్రబాబు నాయుడు, ఒకరు నితీష్ కుమార్. నితీష్ కుమార్కి మేలు జరిగింది. ఎందుకంటే విమానాశ్రయానికి మెరుగులు కానీ, గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ కానీ, ఇంకా అనేక విషయాలు వాళ్ళు ఇచ్చారు. బీహార్ చాలా ప్రకటించారు. కానీ ఈ రాష్ట్రానికి ఏం ప్రకటించారు? వేతన జీవులకి, మధ్యతరగతి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ తగ్గించి ఏదో మేలు చేశారని చెప్తున్నారు పెంచి. కానీ వస్తు వినియోగంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఈరోజు ఏం తగ్గించారు? ఆ ట్యాక్స్ అలాగే ఉంచారు కదా. దీనివల్ల వాళ్ళ జేబులన్నీ ఖాళీ అయిపోతాయి. పేరుకు మాత్రం ఎన్నికల వరకు మాత్రమే హ్యాపీ, తర్వాత మళ్ళీ ఖాళీ అయిపోతాయి. రెండోది, ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో గ్రామీణ ప్రాంతాల్లో వలసలు ఎక్కువ జరుగుతున్నాయి. అంటే గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పటిష్టం చేయవలసిన పోయి దాన్ని ఎత్తివేయడానికి నిధులే కేటాయించలేదు. ఈ బడ్జెట్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కాపాడాలని, ఈ రాష్ట్రానికి నిధులు ఇవ్వాలని మేము కోరుతున్నాం. కేంద్రంలోని నరేంద్ర మోదీ సర్కార్కు ఆంధ్రప్రదేశ్లో అంటే ఎంత చిన్న చూపో మరోసారి పార్లమెంట్ సాక్షిగా ఈ బడ్జెట్ రుజువు చేసింది అని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ రాజమండ్రి నగర కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ పేర్కొన్నారు. గత బడ్జెట్లో నామమాత్రం మాదిరిగానే ఈసారి కూడా కనీసం ఆంధ్రప్రదేశ్ అనే పదమే ఉచ్చరించలేదని, ఈ బడ్జెట్లోనైనా కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ వైపు కన్నెత్తైనా చూస్తుందేమో అని 5 కోట్ల ప్రజలు ఎదురు చూశారన్నారు. కానీ అందరి ఆశలపైన కేంద్ర ప్రభుత్వం మళ్లీ నీరు చల్లింది. రానున్న ఎన్నికల కోసం బీహార్కు బంగారు పల్లెంలో వడ్డించి ఆంధ్రప్రదేశ్కు మాత్రం అన్యాయం చేసిందన్నారు. ఏపీకి ఐఐటి, ఐఐఎం, ఐఎస్ఆర్, ఎన్ఐడి, ట్రిపుల్ గిరిజన విశ్వవిద్యాలయం, పెట్రో విశ్వవిద్యాలయం వంటి ఉన్నత విద్యా సంస్థల్లో ఏది ఇవ్వకపోవడం ఇక్కడి విద్యార్థులకు, యువతకు, వారి తల్లిదండ్రులకు తీవ్ర అన్యాయం చేయడమే ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్ కిరణ్ కుమార్, సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాజమహేంద్రవరం నగర కార్యదర్శి. బడ్జెట్లో నిన్న తీవ్రమైన అన్యాయం జరిగింది ఆంధ్రప్రదేశ్కి. పార్లమెంట్ సాక్షిగా నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా విస్మరిస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు అనేక హామీలు ఇచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం ఈరోజు మొండి చేయి చూపుతున్న పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించి దాదాపు ఈరోజు రాష్ట్రానికి రాజధానికి మిగిలిన నిధులు ఇస్తారని చెప్పి 5 కోట్ల ప్రజలు ఆశించారు. అలాగే విశాఖ మెట్రోకి సంబంధించి ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. అలాగే అమరావతి మెట్రో గురించి కానీ ఎక్కడా ప్రస్తావన లేదు. అలాగే వ్యవసాయ రంగం గురించి కూడా ఎక్కడికక్కడ మర్చిపోయిన పరిస్థితి మన ముందు కనబడతా ఉంది. అలాగే విద్యకు కూడా ఈరోజు కూకట వేలితే పెకలించే విధంగా ఈరోజు ఐఐటి కావచ్చు, ఎన్ఐటి కావచ్చు, ఐస్రా కావచ్చు, అలాగే గిరిజన విశ్వవిద్యాలయం కావచ్చు, పెట్రో యూనివర్సిటీ కావచ్చు, రాయలసీమ వెనకబడినటువంటి ప్రాంతాలకి ప్రత్యేక నిధులు కావచ్చు, ఉత్తరాంధ్రకు ప్రత్యేక నిధులు కావచ్చు, అన్నింటిలో కూడా ఈరోజు పూర్తి స్థాయిలో బడ్జెట్ని విస్మరిస్తూ ఉంది. కాబట్టి ఇది పూర్తి స్థాయిలో లోటు బడ్జెట్గా మేము భావిస్తున్నాం. ఇది కేవలం బీహార్ బడ్జెట్గా మాత్రమే దీన్ని పరిగణిస్తా ఉన్నాం అని చెప్పి ఈరోజు ఆంధ్రప్రదేశ్ సాక్షిగా ఈరోజు ప్రజానీకం కూడా ఈరోజు బయట చెప్పుకున్న పరిస్థితి కళ్ళ ముందు కనబడతా ఉంది. కాబట్టి మొదటి నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అంటే మోడీ ప్రభుత్వానికి చిన్న చూపే అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా సరే బడ్జెట్ ప్రవేశపెట్టేటప్పుడు క్రమకంగా అన్ని రాష్ట్రాలకు కూడా ఈరోజు మీరు కేటాయించాలని చెప్పి నిధులు మేము కోరుతా ఉన్నాం. అలాగే ఈరోజు ఇది అట్టహాసంగా కూటమి ప్రభుత్వం ఈరోజు మాట్లాడుతూ ఉంది. బడ్జెట్లో మనకంతా న్యాయం జరిగిందని చెప్పి ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఈరోజు మంత్రులు కూడా డబ్బా కొడతా ఉన్నారు. ఇది ఎక్కడా కూడా న్యాయం జరగలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎన్డీఏ కూటమి నుండి 27 మంది పార్లమెంట్ సభ్యులు ఉండి ఆంధ్రప్రదేశ్కు ఆర్థిక బడ్జెట్లో ఏమీ సాధించలేకపోయారు అని జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు టీకే విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. ఎంపీలు మోదీకి భజన చేయడమే తప్ప చేసిందేమీ లేదని వ్యాఖ్యానించారు. కేంద్ర బడ్జెట్ను ఒక అంకెల గారడీగా టీకే అభివర్ణించారు.
పోలవరం ప్రాజెక్టు నిర్మాణ విభజన హామీలు అమల్లో ఉందని, ఇప్పటికే 11 సంవత్సరాలు పూర్తవుతున్న నిర్మాణం మాత్రం వేగం పుంజుకోవడం లేదన్నారు. ఈ ప్రాజెక్టు నిధుల్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకుంటున్నారని, రాష్ట్రానికి అమరావతిని రాజధాని చేస్తున్నామన్నారని, నిర్మాణానికి నిధులు ఇవ్వకుండా అప్పులు మాత్రం ఇప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. చాలా పరిశ్రమలు ఇప్పటికే ప్రైవేట్ పరం అయిపోయాయని, ఇలాగే జరిగితే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు సన్నగిల్లుతాయన్నారు. లక్షల మంది ప్రతి ఏటా బీటెక్ పూర్తి చేసుకుంటున్న వారికి ఏ ఒక్కరికి సరైన ఉద్యోగం దొరకడం లేదని వ్యాఖ్యానించారు. ఆదాని, అంబానీలకు 11 లక్షల కోట్లు బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలు రద్దు చేశారని, ఆ డిఫాల్ట్ అకౌంట్ల వ్యవహారాన్ని ప్రజల ముందుంచాలి అని డిమాండ్ చేశారు. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి మోడీ బడ్జెట్ అంతా కూడా మోడీ బడ్జెట్ అంతా అంకెల గారిని తప్ప అందులో వాస్తవాలన్నీ కూడా శూన్యం. మరి రాష్ట్రానికి సంబంధించి 27 మంది ఎంపీలు ఇండియా మన ఎన్డీఏ కూటమిలో ఉండడం జరిగింది. మరి 27 మంది ఎంపీలు కూడా నరేంద్ర మోడీ గారికి భజన చేయడం తప్ప వాళ్ళు సాధించింది ఏమీ లేదు. మరి పోలవరం ప్రాజెక్టు విభజన హామీల్లో భాగంగా దాన్ని నిర్మిస్తామని 11 సంవత్సరాల క్రితమే మరి కేంద్ర ప్రభుత్వం వారు అంగీకారం తెలిపారు. ఇప్పటివరకు కూడా ప్రాజెక్టుని కలపకుండా కన్స్ట్రక్షన్ చేయకుండా అలా నాన్ ఫుడ్ గవర్నీలో దాన్ని సాగిస్తున్నారు. స్వయంగా నరేంద్ర మోడీ గారే అది పోలవరం ప్రాజెక్టుని చంద్రబాబు నాయుడు గారు ఒక బ్లాక్ చెక్ లాగా డబ్బులు డ్రా చేస్తున్నారని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈవేళ మన రాష్ట్రానికి సంబంధించి మరి ఏదైతే అమరావతిని భారతదేశంలోనే నెంబర్ 1 రాజధానిగా తీర్చిదిద్దుతానని చెప్పిన నరేంద్ర మోడీ గారు మరి దానికి అప్పులు ఇప్పిస్తున్నారు తప్ప దాన్ని ఫుల్ బ్లెడ్జ్గా కన్స్ట్రక్షన్ చేయడానికి ఏ విధమైనటువంటి చర్యలు కూడా తీసుకోవడం లేదు. అలాగే మరి భారతదేశంలోని ఇండస్ట్రీస్ అన్నీ కూడా ప్రైవేట్ పరం చేస్తానికి ప్రయత్నాలు చేస్తున్నారు. దాని ద్వారానే ఆదాయం వస్తుందని చెప్తారు. ఎప్పుడైతే ప్రైవేట్ పరం అయితే ఇండస్ట్రీ ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఉన్న ఉద్యోగాలన్నీ కూడా తీసేస్తారు. కొత్త ఉద్యోగాలు అక్కడ క్రియేషన్ ఉండదు. అలాగే రిజర్వేషన్లు కూడా వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఐటీ ఉద్యోగులతో చంద్రబాబు ముఖాముఖి, జిల్లాల వారీగా వర్క్ స్టేషన్ల ఏర్పాటుకు హామీ. ఏ ఎన్నిక జరిగినా కూటమి ప్రభుత్వానిదే విజయం, ఎమ్మెల్సీ ఎన్నికలపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల. త్వరలోనే ఆలయాలకు పాలక మండళ్లు, దేవాదాయ శాఖ మంత్రి రామనారాయణ రెడ్డి. పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలబడతాం, రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్. ముద్రగడ ఇంటిపై ట్రాక్టర్తో దాడి, పోలీసుల అదుపులో జనసేన అభిమాని. వార్తలందరితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారమయ్యే సీ న్యూస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.